ప్రశ్న. అన్నయ్య గారు వందనాలు. నేను దేవుని అనుగ్రహం వల్ల మెడికల్ డిపార్ట్మెంట్లో చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నాను. మా మెడికల్ రిపోర్ట్స్ల విషయంలో అంతా కరెక్ట్ చేద్దామని మా మెడికల్ టీమ్ని, అంటే అంతా పర్ఫెక్ట్గా ఎవరు చెయ్యరు, నువ్వెందుకు అన్ని కరెక్ట్గా చేస్తావు అని అంటున్నారు. ప్రతిసారి అదే రిపీటెడ్గా పెట్టిన ప్రతిసారి దేవునికి లెక్క చెప్పాలి కదా అని భయం వేస్తుంది. మా టీంలో ఎవరు కరెక్ట్గా వర్క్ చేయడానికి సహకరించరు. నేను ఒంటరిగా ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాను. దేవుడు ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నాడు కనుక నా విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అన్న భయం రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు, ఇంకా మిగిలిన ఖాళీ సమయాల్లో బాధపడుతున్నాను. ఆశ ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్ ఎవరు రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ రిపోర్టు నా పై అధికారి గారు ఆయన డాక్టర్కి పెట్టాలి. వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పినా సరిగ్గా పట్టించుకోరు, చూసి చూడనట్లు ఉంటారు. ఇది చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ ప్రతిరోజు నేను మానసికంగా బాధపడుతున్నాను. రిపోర్ట్ ఇవ్వమని అడిగితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. నాకు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. నా పద్ధతి వారికి నచ్చదు. దీనివల్ల నాకు మా స్టాఫ్ అందరికీ మనస్పర్ధలు వస్తున్నాయి. నేనేమైనా మారాలా లేదా నాలోనే ఏమైనా తప్పులు ఉన్నాయా అర్థం కావటం లేదు. దయచేసి బైబిల్ నాకు సమాధానం ఇవ్వగలరు అన్నయ్య గారు. నా 4 పిల్లలకి దేవునిలో పెంచాలి అంటే ముందుగా నేను కరెక్ట్గా ఉంటేనే నేను దేవుని పని చేయగలను అన్నయ్య గారు. ఇట్లు మీ సోదరి తులసి, వయసు 37, శ్రీకాకుళం జిల్లా. సోదరిమణి తనలో నా ఆవేదనను రాసింది. ప్రభుత్వ ఉద్యోగులు అనగానే వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా పై అధికారుల పట్ల వ్యవహరిస్తారు అన్న విషయాన్ని ఈ సోదరి మాటల్లో మనకు అర్థమవుతుంది. అయితే చెప్పిన దాని ప్రకారంగా యథార్థంతో ఉండాలా, లేదు యథార్థత లేకపోయినా పర్వాలేదు, జీతం కోసం పనిచేస్తున్నాం కనుక తప్పుడు జాబితాలను, తప్పుడు రిపోర్టులను పై అధికారులకు ఇచ్చి నన్ను నేను మోసం చేసుకోవచ్చా, దేవుడికి నేను లెక్కప్ప చెప్పాలి అనే భయాన్ని కలిగి ఈ సోదరి అడుగుతుంది. అమ్మా, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అనగానే పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి. ఎందుకు? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కారు, కేవలం జీవనోపాధి కోసం పనిచేస్తున్న వాళ్ళు కనుక ప్రతి విభాగంలోనూ ఇటువంటి అధికారుల్లో క్రింద అధికారులు మొదలుకొని పైవారి వరకు మనకు కనిపిస్తూనే ఉంటారు, తారసపడుతూ ఉంటారు. అంటే వారికి ఏమాత్రము దేవుని గురించిన భయం వాళ్ళకి లేదు. ఉంటే ఈరోజు సమాజంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉండేవి కావు. ఎక్కడ చూడండి, మరి లంచాలు అడగటం కానివ్వండి, అలాగే తమ విధులను సరిగ్గా నిర్వహించకపోవటం కానివ్వండి, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా క్రిందనున్న వారి వైఖరి మారకపోవటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే ఏ భయం ఉంటే వాళ్ళు మారుతారు, ఎవరి భయం ఉంటే వాళ్ళు మారుతారు? అధికారుల భయమా, ప్రభుత్వ రూల్స్ను బట్టి వాళ్ళ భయమా? అంటే వాళ్ళు దేనికి భయపడరు. ఏమండి, వాళ్ళు దేనికి కూడా భయపడలేని పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదైనా వాళ్ళ ఉద్యోగానికి హాని కలుగుతుందేమో, వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుందేమో అన్న భయంతో యథార్థవంతులుగా ఉన్నట్టుగా కనిపిస్తారు, నటిస్తూ ఉంటారు. నిజానికి వారి యొక్క స్థానాలలో చెడును చేయడానికే మెజారిటీ ఎక్కువ మంది తప్పనిసరిగా మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే ఆయా డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకొనిదే పని జరగదు. నీ పై అధికారి లంచం తీసుకుంటున్నాడు కాబట్టి నువ్వు అడిగితే, ఎందుకు తీసుకుంటున్నారని అడిగితే మీ పనులు జరగనివ్వరు. కనుక ఇలాంటి ఒత్తిడులు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే అవినీతి అనేది
వేర్ల నుంచి పాతుకుపోయింది. పైన ఆకులు కొమ్మల కోసం నేను చెప్పట్లేదు. ఈరోజు సమాజంలో అవినీతి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే రూట్స్ అంటారు, అంటే మూలాలలోనికి వెళ్ళిపోయింది. మరి అది మహావృక్షం. ఈరోజు సమాజంలో అవినీతి అనేది మహావృక్షం. దాన్ని ఎవరు వేళ్లతో పెకలించగలరు చెప్పండి, నిర్మూలించగలరు చెప్పండి? అది కేవలం దేవుని భయం ఉన్న ఇదిగో ఇలాంటి కొద్ది మంది అక్కడక్కడ దేవుని భయపడేవారు తప్ప మిగిలిన వాళ్ళు ఆలోచించరు, దాన్ని అమలు చేయాలని కూడా వాళ్ళు అనుకోరు. మరి అలాంటి సందర్భాల్లో క్రైస్తవులుగా ఏ నిర్ణయం తీసుకోవాలి? అప్పుడు మీరు లోతుగాని జ్ఞాపకం చేసుకోవాలి. లోతు ఆయన దేవుని యందు నీతిమంతుడే. లోతు నీతిమంతుడని ఉందా? లోతు నీతిమంతుడయ్యుండి అనే పదం ఉంటుంది చూడండి. ఆయన గురించి మాట్లాడుతూ ఆ సందర్భాన్ని పేతురు గారు ప్రస్తావిస్తున్నారు. 1 పేతురు పత్రిక, క్షమించండి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఏమండి తీయండి, బైబిల్ తీయండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆ పట్టణాలు సొదొమ గొమొర్రా అనే ఈ 2 పట్టణాలు కూడా చాలా దారుణమైన పట్టణాలు. అవినీతి, దుర్మార్గత, దేవుని పట్ల అవిధేయతతో విపరీతంగా నిండిపోయిన పట్టణాలు. ఆ 2 పట్టణాలలో లోతు కాపురం ఉంటున్నాడు. మళ్ళా కొడుకులు లేరు, కూతురులతో కాపురం ఉంటున్నాడు. అతని గురించి బైబిల్లో వ్రాయబడుతూ ఏమనుందంటే, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత. నడవడి అంటే వాళ్ళ ఇంటికి వచ్చారు, అతిథులు రాగానే ఆ ఊరి ప్రజలందరూ వచ్చి మీ ఇంటికి వచ్చిన వాళ్ళని మాకు పంపండి, మేము వాళ్ళని చెరిచేస్తాము, వాళ్ళతో సైనిస్తాము అంటున్నారు. అంటే అన్నిటినీ విడిచిపెట్టేశారు వాళ్ళు. ఏమండి, సర్వసాధారణంగా పరిచయం లేని వ్యక్తులు మనకు కనబడితే వాళ్ళతో మాట్లాడడానికి మనం మొహమాట పడతాం, వాళ్ళు ఎవరో తెలియదు కనుక. అలాంటిది ఏకంగా వీళ్ళు వాళ్ళతో సైనించడానికి సిద్ధపడిపోయారంటే ఆలోచించండి. ఆ పట్టణాల పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి చేరిపోయిందంటే చివరికి దేవుడే ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకు దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి? నాశనం చేయడానికి. విపత్తులు రావడానికి గల కారణం ఏంటోనండి తెలుసా అండి? విపత్తులు అనగానే విపరీత పద్ధతుల్లోనికి మనుషులు వెళ్ళేటప్పుడు వచ్చేవి విపత్తులు. ఆ దేశాన్ని భయపెట్టాలని దేవుడు అనుకున్నప్పుడు, అవినీతి తారాస్థాయికి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు, ఏమండి అన్యాయం అక్రమం పెచ్చిరిల్లిపోతుందన్నప్పుడు, దాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు అధికారులతో సహా అని అనుకున్నప్పుడు, హైందవ సోదరులు అయితే ఏదో అవతార పురుషుడు దిగి దానికి సరిచేస్తాడు అని వాళ్ళ నమ్మకం. కానీ బైబిల్ ప్రకారంగా ఏంటో తెలుసండి, ఇక్కడ దేవుడు ఎవరిని అవతారమూర్తిగా పంపడు, కానీ ఉన్న భూమి మీద ఉన్న తన కుమారుల చేత వాళ్ళకి నీతిని ప్రకటింపజేస్తాడు, బోధిస్తాడు, మంచిని చెబుతాడు. వాళ్ళు వినాలి. విని మారితే ఆయన ఇవ్వాలి అనుకున్న, పంపాలి అనుకున్న ఆపదను ఆయన నిరోధిస్తాడు, ఆపుతాడు. వినరు అనే నిర్ణయానికి ఆయన వచ్చేసాడు అనుకోండి, ఇంకా ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఎలాంటి నిర్ణయం అంటే, ఇక వీళ్ళని నాశనం చేయటం. అదే అంటున్నాడు అక్కడ, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు తప్పించాడు దేవుడు. ఆ నీతిమంతుడు ఎలా ఉన్నాడట వాళ్ళ మధ్య? రోజు వాళ్ళు చేస్తున్న వ్యవహారాలను చూస్తూ, జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను కళ్ళారా చూస్తున్న ఆ నీతిమంతుడు వారి అక్రమమైన క్రియల విషయములో రోజు తన నీతిమంతుడు, ఇది చెయ్యకూడదు కదా, ఇది దేవునికి విరుద్ధమైనది కదా, ఇంత అన్యాయం వేరే కుటుంబానికి జరగకూడదు కదా అని రోజు తన నీతిగల మనస్సును నొప్పించుకుంటున్నట. నొప్పి, బాధ. నీతిమంతులు మరి బాధపడతారు, ఏం చేయగలరండి వాళ్ళు?
లోతు గారు ఒక్కరే లాభం లేదు, ఈ పట్టణాన్ని బాగు చేసేయాలి నేను అర్జెంటుగా అని కూతురులు తీసుకొని సువార్తకి వెళ్ళాడు అనుకోండి, ఇంటికే వచ్చి పాడు చేసేస్తాం అంటున్నారు. ఇంకా ఊర్లోకి వెళ్తూ వదులుతారా చెప్పండి? ఏంటి లోతు గారి మీద అంతా వాళ్ళకి అధికారం ఏంటంటే, మనూరోడు రేపొద్దున ఏ పని జరగాలన్నా మన ఊరు పెద్దల దగ్గరికి వచ్చే జరగాలి ఏదైనా, అంతే కదండి. ఒక ఊరు కట్టుబాట్లు ఉంటాయి కదా, ఆ కట్టుబాట్లు దాటి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే గ్రామ పెద్దలు కావచ్చు, ఊరు పెద్దలు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఉన్న ఊరోళ్ళు కావచ్చు, అతని గురించి బాగా ఎరిగిన వాళ్ళు కనుక నువ్వెక్కడికి పోతావు మమ్మల్ని కాదని అని ఒక ధీమా అతని పట్ల ఉంటుంది. అలాగే అధికారులు, అవినీతి అధికారుల మధ్య పనిచేస్తుంటారు ఎంతోమంది నమ్మకమైన వాళ్ళు. ఉద్యోగాలలో ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులు కూడా ఉన్నారు పనులు చేస్తున్న వాళ్ళు. వాళ్ళు పై అధికారులు అవినీతి పరులు, క్రింద అధికారులు అవినీతి పరులు. నువ్వు ఒక్కడివే నీతిపరుడుగా ఉంటే వాళ్ళు ఉండనిస్తారా? ఏమండి, ఉండనివ్వరు. అయితే అలాగని మనం నీతి తప్పు ప్రవర్తిస్తామా? ప్రవర్తించలేం కదా. వాళ్ళు ఊరు ప్రజలు ప్రవర్తిస్తున్నారు కాబట్టి లోతు ఆ విధంగా ప్రవర్తించాడా పోనంటే లేదు. లోతు మాత్రం చాలా జాగ్రత్తగానే ఉన్నాడు. అప్పటికి తన ఇద్దరు కుమార్తెల కోసం మాట్లాడుతూ, నా దగ్గర కన్యకలైన ఇద్దరు పురుషుని ఎరుగని స్త్రీలు ఉన్నారు, అవసరమైతే వాళ్ళని తీసుకెళ్ళండి, కానీ వాళ్ళు దేవదూతలయ్యా, మా ఇంటికి అతిథులుగా వచ్చారు, వాళ్ళని మీరు సైనిస్తానంటారంటే వాళ్ళతో, ఇది చాలా తప్పు. అంటే వాళ్ళు ఏది వినే దశలో వాళ్ళు లేరు. ఇంకా అలాంటప్పుడు దేవుడు ఇంకా బలవంతంగా దేవదూతల చేత వాళ్ళందరికీ అంధకారాన్ని కలుగు చేశాడంటే గుడ్డితనం కలుగు చేశాడు. కనబట్టలేదు ఏమి. అన్యాయము చేయవాడు, ఇంకా అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనియండి, నేను వస్తున్నాను కదా, ఎవడి క్రియలు చొప్పున వాడికి నేను ప్రతిఫలాన్ని ఇస్తాను. ప్రకటన 22:10 ఉన్నదండి ఈ మాట. అక్కడ పేతురుపత్రికలో రాయబడిన, ప్రకటన గ్రంథంలో రాయబడిన, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న ఈ మాట వెనుక ఆంతర్యం ఏంటంటే, మీ చుట్టూ ఉన్న సమాజంలో నీతి లేదు. ఏమండి, ఇప్పుడు మాత్రం నీతి ఉందా? ఎక్కడుంది నీతి? అంత అవినీతే, అంత అక్రమమే. ఆడే ఎదురుగొచ్చి మనల్ని గుద్దేస్తాడు, గట్టిగా కేకలేసి మాట్లాడుతుంటాడు, మనది కళ్ళు కనబట్టలేదా అంటాడు. ఏమంటాం వాళ్ళతోని? ఏదో మనం నీతివంతులు కదా అని చెప్పి న్యాయ పోరాటాన్ని మనం దిగాం అనుకోండి, అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అలాంటి వాళ్ళు లంచగొండులు, వాళ్ళు న్యాయం పక్షాన్ని నిలబడరు. న్యాయస్థానాలకు వెళ్తే అక్కడ న్యాయం పక్షంగా నిలబడరు, అక్కడ అన్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఏమండి, ఎన్ని కేసులు అండి పెండింగ్లో ఉండిపోయాయి. ప్రజలకు మంచి చేద్దామని ఏదైనా కేసు, ఎవరైనా ఒకవేళ ప్రజాహిత బిల్లు, ఏమంటే పిల్ అంటారు దాన్ని, ఏమంటే పబ్లిక్ లిటిగేషన్ సంబంధించి ఒక పిల్లు వేశారనుకోండి, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ, అవి జరగవు. ఎందుకు వాళ్ళు న్యాయం చేయరు అంటే అధికారులు అలాంటి వాళ్ళు. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, మన రాష్ట్రాల్లో, యావత్ దేశంలో కూడా టోటల్గా ఈవీఎంల స్కామ్ జరిగింది అని అలాగా వాళ్ళు వాపోతూనే ఉన్నారండి. ఎలక్షన్ అధికారులు స్పందించాలి. ఏమంటే 100 ఓట్లు ఉంటే 100 ఓట్లు పడ్డాయా, 90 ఓట్లు పడ్డాయా అని తెలియాలి. కానీ 100 ఓట్లకి 200 ఓట్లు పడ్డాయి అనుకోండి, అదేంటి? ఉన్నది నియోజకవర్గంలో 100 ఓట్లు అయితే 200 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది? పోను ప్రజలేమో ఈవీఎంలు వద్దన్నారు కదా, పోను వాటిని పక్కన పెట్టేసి, మన పాతకాలంలోని నా చిన్నప్పుడు కాగితం ఇచ్చేవారు, ఆ కాగితం మీద అన్ని గుర్తులు ఉండేవి, దాని మీద కావలసిన గుర్తు మీద మనం స్టాంప్ వేసి దాన్ని మడత పెట్టి ఆ బాక్స్లో వేసేవారు, బ్యాలెట్ బాక్స్ అనేవారు దాన్ని. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చేసింది కదండి, వీడికి లెక్క పెట్టడానికి బద్ధకం వేసి, ఏట్రా నీకు అంత తొందర, ఎందుకు తొందర, నీ కంగారు ఏంటి? 2 రోజులు లెక్క పెట్టు, 4 రోజులు లెక్క పెట్టు, ఏంటి నీకు అంత తొందరగా? ఎలక్షన్స్లో ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేసి కానీ పొద్దున్న నుంచి సాయంత్రం సార్ రిజల్ట్స్ తెలిసిపోతున్నాయి 2-3 గంటల్లో. ఎలా? ఎలక్ట్రానిక్ ఈవీఎం ప్యాడ్స్, ఈవీఎం మెషిన్స్ వచ్చాయి కాబట్టి అవి చెప్పేస్తున్నాయండి అనేసి. అంటే వాటిలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి. చివరికి ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా, బాబోయ్ ఈవీఎంలు వద్దాయా బాబో, అన్నీ అవకతవకలు, అవి సరిగ్గా అనాలిసిస్ చేయట్లేదు, సరైన ఏమంటారు దాన్ని, బయటికి విషయాన్ని తెలియజేయట్లేదు, అవి అందులో
జరుగుతున్నాయి, చాలా మాయలు జరుగుతున్నాయి అందులో అని ప్రపంచ దేశాలు కూడా గోల పెడుతున్నాయండి. అమెరికా లాంటి దేశం అండి, ఇప్పుడు డిసెంబర్లో ఎలక్షన్స్ అమెరికాకి, వాళ్ళకి ఈవీఎం ప్యాడ్లు లేవండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ లేవండి, అంతా బ్యాలెటే. బ్యాలెట్ అంటే కాగితం మీద ముద్ర గుద్ది నీకు నచ్చిన గుర్తు మీద గుర్తు వేసి అది బ్యాలెట్ బాక్స్లో కాగితాలు వేయాలి. కాగితాలన్నీ ఒకప్పుడు ఇప్పుడు లెక్క పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు నీకు లెక్క పెట్టడానికి ఏంటి, చేతులు లేవా వేళ్ళు లేవా, ఏంటి బాధ? అలాగని దానికి ఒప్పుకుంటారా? పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారా? అవునండి, ఎందుకంటే ప్రజలందరూ గొడవ పడుతున్నారు కదా, ఏమో మనకు రేపొద్దున భవిష్యత్తులో మనకు కూడా అన్యాయం జరగచ్చేమో కదా, పోనీ ఎందుకండి మొత్తం అంతా కలిపి ఒక బిల్ పాస్ చేసేద్దాము. ఏంటి, దేనికోసం? ఈవీఎం మెషిన్లు అనేది వద్దు, మనకి ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ కౌంటింగ్, ఏమండి ఓట్లు కాగితాల మీద ముద్ర చేసి మనం లోన బ్యాలెట్ కౌంటింగ్ పెడదామండి కాగిత రూపంలో అని బిల్ పాస్ చేస్తారు. వీళ్ళు చెయ్యరు, ఎందుకు? దొంగలు వీళ్ళే. ఈ మధ్యన భారతదేశంలో ఒక సంస్థ ఏదో ఏడీఆర్ ఏఎన్ఆర్ ఏదో చెప్తున్నారులేండి, మొత్తం దర్యాప్తు చేసి వాళ్ళు చెబుతున్నారంటే ఇదిగో ఇన్ని అవకతవకలు జరిగాయి, అంతా కలుపుకుంటే 500 పైచీలకు 543 45 ఉన్నాయండి ఎంపీ సీట్లు. ఇంచుమించు ఈ కాన్స్టిట్యుయెన్సీ ఈ స్థానాలలో 4-5 స్థానాల్లో తప్ప ఇంకెక్కడా కూడా యథార్థవంతంగా జరగలేదు అని వాళ్ళు వాపోతున్నారండి. ఏది నిజం? ఎవరిని నమ్మాలి? అంటే ప్రజల్లో మంచి లేదా, ప్రజల్లో యథార్థత లేదా, ప్రజల్లో న్యాయం లేదా అంటే అంతా అన్యాయమేనండి, అన్యాయమే. పాతకాలంలో ఏం చేసేవారు తెలుసండి? బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకెళ్ళిపోయేవారండి, రిగ్గింగ్ అనేవారు దాన్ని. అంటే అక్కడ కూడా మళ్ళీ మోసం. అందులో మోసం ఎలాగా? ప్రభుత్వం అయిపోయిన తర్వాత కాగితాలన్నీ బ్యాలెట్ బాక్సులు సీల్ చేసేసి పెడితే రాత్రిని వచ్చేసి ఆ బాక్సులను ఎత్తుకెళ్ళిపోయి ఏమంటే మాయం చేసేవారు. లేదంటే రిగ్గింగ్ చేయడం అంటే మళ్ళీ వీళ్ళు దొంగోట్లు గుద్దేసి ఆ బాక్సులు పడేసేవారండి. మాయ, మోసం. అంటే ప్రజల్లో మంచి లేదా అంటే చచ్చిపోతుంది, ఇంకెక్కడ మంచి? ఎవరు చెప్తే మంచి వాళ్ళు వింటారు? ఇప్పుడు యేసుప్రభు వచ్చి ప్రజలారా మీరందరూ కూడా తప్పర్రా, నేను ఒక శకపురుషుడిగా వచ్చి చెప్తున్నానంటే ఎవరో మళ్ళీ సిలువ ఎక్కించండి రా, మళ్ళీ వచ్చాడు మన మధ్యకి తలపోటు అని రెండోసారి కూడా చంపేస్తారు. ఇప్పుడే వినరండి మాట, ఎవరి మాట వినరు, ప్రభుత్వాలు వినవు, నాయకులు వినరు, అధికారులు వినరు. ఏమండి, ఎలాంటి వాళ్ళు ఈరోజు తయారయ్యారంటే అసెంబ్లీలో ఉన్నవాళ్ళు కానీ పార్లమెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఏమండి పబ్లిక్గా నోరిప్పితేనే పచ్చిబూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏంటి పబ్లిక్గా ప్రజల మధ్య ప్రజానాయకులైన వాళ్ళు ఇష్టానుసారంగా నోటుకొచ్చిన మాటలన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు, పగలు సాధిస్తున్నారు, కక్షలు సాధిస్తున్నారు. ప్రజలకు మేలు చేద్దామనేది లేదు, ప్రజలకు ఏదో మంచి చేయడానికి కదా ప్రజలు మన ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యము అనగానే ప్రజలకు మంచి చేయడానికి కదా మనం వచ్చాము అని లేదండి వాళ్ళకి. ఇకపోతే ప్రజలు మంచోళ్ళు అనుకున్నారా? అలాంటి దొంగలను ఎన్నుకునే ప్రజలే నంబర్ 1 దొంగలు. వాళ్ళని కూడా అనడానికి లేదండి. ఏమండి, నువ్వెవరిని ఎన్నుకుంటున్నావు? ఎవరో వచ్చి ఏమండి ఈ మధ్యన వైరల్ అవుతుంది కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 లెక్క కట్టేసుకున్నారు. అబ్బా 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 నెలకి 1,000, సంవత్సరానికి 1,000 వచ్చేస్తే మాకు. ఒరే గుద్దేరా, మొత్తానికి గుద్దేరా, ఓట్లు గుద్దేరా. బంపర్ మెజారిటీతో గెలిచారండి. ఆ ఏం మాయ జరిగిందో తెలీదు, అది ఈవీఎంల మాయ జరిగిందా లేదా ప్రజల మాయ చేశారా? ఏమండి అప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏమండి మేము చెయ్యగలిగిన హామీలే చేస్తాం తప్పించండి, మేము చెయ్యలేని హామీలు మేము ఇవ్వము అని చెప్పిన వీళ్ళు వాళ్ళ మాట నమ్మకండి, మేము చేస్తాం, వచ్చి రాగానే ఉచితం ఆడవాళ్ళందరికీ బస్సు, ఏ బస్సు అయినా ఎక్కిపోండి ఫ్రీ. ఏమండి ఎన్ని రాయితీలు ప్రకటించారు చెప్పండి, అందరికీ డబ్బులే. ఇప్పుడు మెల్లిగా ఏమన్నారు, అటుపక్క చూస్తే భయం వేస్తుందండి. మరి భయం వేస్తే ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చావు నువ్వు? నాయకుడిగా నువ్వు ఎందుకు వచ్చావయ్యా? ప్రజలకు మంచి చేయడానికి వచ్చినావు నువ్వు. మరి వచ్చినవాడు ఏం చేయాలి? ఇవన్నీ ముందు తెలీదా? మాటిచ్చే ముందు తెలీదా? మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే, మాట తప్ప ఉంటే ప్రాణం పోయినట్టే, బతుకుంటే జీవోత్సవం లాంటిది. ఎందుకు? ఇది నేను ఒక నాయకుడిని ఒక పార్టీని ఉద్దేశించి చెప్పట్లేదండి, అన్ని పార్టీలు ఇలాగే ఉన్నాయి. జాతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు అంటే
ఏమండి వాళ్ళు కూడా అనడానికి లేదు, ముందు తప్పు ప్రజలది. ప్రజలంటే ఎవరు నూరుకుంటారా? మమ్మల్ని అంటే నీకు బుద్ధి ఉందా లేదా? మరి ఎవరిని అనాలి? తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రతిదానికి కక్కుర్తి పడిపోయి, ఏమండి ఆ న్యూస్ చూస్తుంటే వాళ్ళు ఏమంటే తెలుసండి, ఏదో నమ్మి ఓటేసామయ్యా, నువ్వు మాకేంటి ఇలా నువ్వు చేసావు అన్యాయం అని మళ్ళీ వాళ్ళే నోరిపి మాట్లాడుతున్నారు. నువ్వు ఓటు మాత్రం వాళ్ళకి వేసిందట, దొంగలకే వేసిందట ఓటు. ఏమంటే ఒక నియోజకవర్గంలో మహిళ మాట్లాడితే ఇల్లు కూల్చేస్తుంటే, మేము నమ్మి నువ్వేదో మాకు చేస్తావని నీకు ఓటేస్తే మా ఇల్లు కూల్చేస్తావా నువ్వు అని శాపనార్థాలు పెడుతుంది. ఓటేయడం ఎందుకు, నువ్వు మళ్ళీ శాపనార్థాలు పెట్టడం ఎందుకు? నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుని వాళ్ళని ఎందుకు అనడం? నిజంగా నాయకులది కూడా తప్పులేదండి, నాయకులది కూడా తప్పులేదు. వాళ్ళని ఎన్నుకోవడంలో ప్రజలు చేసే తప్పు. ప్రతి చిన్నదానికి కకృతి పడిపోతారా? వెనక ముందు ఆలోచించరా? అంటే ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుందండి. ప్రజాస్వామ్యం అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఉద్దేశం, ఒక్కొక్కడిది ఒక్కొక్క ఆలోచన. ఎవడ ఆలోచన సరి చేయగలం, ఎవడొక త్రాటి మీదకి తీసుకొస్తాడు వీళ్ళందరినీ? ఏమండి ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి గనుకనే ప్రజలు తప్పుడు తీర్పు ప్రభుత్వాల పట్ల ఇస్తున్నారు గనుకనే ప్రజల వల్ల మారు మాట్లాడక 5 సంవత్సరాలు రోడ్డు మీద రాకూడదు ఎవడను. వాళ్ళు అనుకున్నది ప్రకటించినా ప్రకటించకపోయినా, చేసినా చెయ్యకపోయినా నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండాలి. అవునా కదా? ఓటేసావుగా, అయిపోయింది నీ పని. ఓటేసిన తర్వాత నా హక్కు. ఏమంటే చూడు, ఓట్ల ఎలక్షన్కి ముందు అబ్బా ఓదరగొడతారండి. మీ ఓటే వాడికి పోటట. ఏం పోటు? నీకు వస్తుంది గుండుపోటు తర్వాత. నీ మొహానికి ఓటు, పెద్ద ఓటు, నోటు. నీకు నోటు కావాలి మళ్ళాన. కొన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారండి, ఏమండి పంచడానికి మా దగ్గర డబ్బులు లేవండి, మేము పంచలేదండి. పంచలేదా? ఏ పార్టీ పంచలేదు చెప్పండి? అధికార పార్టీ పంచింది, ప్రతిపక్ష పార్టీ పంచింది, రాజకీయ ప్రతి పార్టీ కూడా డబ్బులు పంచకుండా ఓట్ల ఎలక్షన్ అనేది లేదు. ఇంకా అలాంటప్పుడు డబ్బులు పంచుతున్నప్పుడు డబ్బులతో కొనేయండి ప్రభుత్వానికి. ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు? ఎందుకంటే నువ్వు డబ్బు తీసుకోవడం కదా, సిగ్గుండాలి. ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారంటే సిగ్గుండాలో వద్దా? కొనుక్కుంటున్నావు, నువ్వు అమ్ముడిపోతున్నావు డబ్బుకి. ఇలాంటి డబ్బులకు అమ్ముడిపోయే ప్రజలు ఉన్నంత కాలం ప్రభుత్వాలు ఎందుకు అండం? ఫలానా ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం అండి, ఫలానా నాయకుడు తప్పుడు నాయకుడు అండి. కాదు, వాడికి అధికారం ఇచ్చి గద్దె నెక్కిచ్చింది నువ్వే, గట్టిగా నెత్తిన తన్నమంటుంది నువ్వే, అధికారం నువ్వే ఇచ్చావు, తప్పు నీది. ఏమండి పార్టీ నాయకుడిని ఎందుకు అనాలి, పార్టీని ఎందుకు అనాలి, ఎమ్మెల్యేని ఎందుకు అనాలి, ఎంపీని ఎందుకు అనాలి చెప్పండి? వాళ్ళు ఊరికనే వాళ్ళకి బలవంతంగా వచ్చేసారా? రాజ్యసభల్లోకి, ఏమంటే లోక్సభల్లోకి, అసెంబ్లీల్లోకి బలవంతంగా చొరబడిపోయారా? లేదే. నియోజకవర్గాల్లో మహానుభావులు, పెద్దలు, ఎవరో తీర్పరులు, ఓటర్లు, దేవుళ్ళు. వీళ్ళు దేవుళ్ళు అట, మళ్ళా తప్పుడు తీర్పులు ఇచ్చి వీళ్ళ దేవుళ్ళు. వాడు ఉపయోగించుకోవడానికి నీ బలహీనత చూసి తప్పుడు మాటలని చెప్తారు. ప్రజా ఓటర్లే మా దేవుళ్ళు. మరి దేవుడైతే ఎందుకు ఇలా చేసావు? దేవుడైతే ఎందుకు ఇలా చేసావు? మరి దేవుడైతే దేవుడికి నోటు ఎందుకు? నువ్వు ఓటర్ దేవుడు కదా. ఏమండి మీ ఓటు, మీ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తారండి ఓటుకి? ఓటుకి ఎంత ఇస్తారు? ఇటు బేరం కుదురుతాడు ముందు లోన. ఎంత ఇస్తావు ఓటుకి? నీకు డబ్బులు కావాలి, నీకు మళ్ళీ పెద్ద మంచి పరిపాలన కావాలి, మళ్ళీ నీకు మందు దొరకాలి, మళ్ళీ నీకు అనుకున్న చట్టాలన్నీ చెయ్యాలి. ఏమండి దేవుని పిల్లలారా, ఇదంతా నేను ఎందుకు చెప్పానో తెలిసి, ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులు అక్రమార్గాన పోతుంది. ఇంకెక్కడ ప్రజాస్వామ్యం? తగలడిపోయింది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం 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 చెప్పుకోవడానికే బాగుండదు. మహానుభావుడు అంబేద్కర్ అందరికీ అధికారం ఉండాలి అనే ఉద్దేశంతో, ఏమండి ఏదో చక్కటి రాజ్యాంగాన్ని రాసే భారతదేశ ప్రజలందరికీ ఇచ్చాడు. కానీ దాని ప్రకారంగా ఉంటుంది ఎవరు, దాని ప్రకారంగా చేస్తుంది ఎవరు చెప్పండి? లేదు. ఎక్కడ చూడండి అవినీతి. అసలు లంచాన్ని పారద్రోలండి, కులరహిత సమాజాన్ని పెట్టండి అని ఎంతోమంది మహానుభావులు, ఒక బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఒక మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, ఎందరో నాయకులైన వాళ్ళు, మన పూర్వీకులైన వాళ్ళు, దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు, ఏమండి అవినీతిని నిరోధించండి, అంటరానితనాన్ని నిషేధించండి, ఎన్నో మంచి మాటలు చెప్పారు. ఏవన్నీ ఏమైపోయేవన్నీ? ప్రజలే దీనికి కారణం. ప్రభుత్వాలు కాదు, అధికారులు కాదు. ప్రజలు ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే
మరి నీ తీసుకున్నది నీ నెత్తి మీదకి రావద్దా? దేవుడు ఊరుకున్నాడు, అరే నువ్వు చేసుకున్నావు కదా, నీ నెత్తిన సరిగ్గా పడాలరా, కనుక నీకు తగినదే జరిగింది, నీకు తగింది జరగాలని ఊరుకున్నాను నేను. నీకు అన్యాయం జరగాలి, ఎందుకంటే అన్యాయం నువ్వే కొనుక్కున్నావు, డబ్బిచ్చి అన్యాయాన్ని కొనుక్కున్నావు, డబ్బిచ్చి అవినీతిని కొనుక్కున్నావు. మరి ఎవరి మీద నేరం నెట్టేస్తారు ఇప్పుడు? అంటే ప్రపంచ పరిస్థితులు, దేశ పరిస్థితులు, ప్రజలు ఎలా ఉన్నప్పుడు ఇలాంటి సమాజంలో ఈరోజు భయభక్తులు కలిగిన వారు బ్రతికితే ఎలా బ్రతుకుతారంటే లోతులో బ్రతుకుతారు. లోతట దినదినము తన నీతి కలిగిన మనస్సును నొప్పించుకుంటున్నాడట. ఏంటి సమాజం ఇలా తయారైపోయిందంటే దీన్ని బాగు చేయరా, మార్చొద్దా, చెప్పొద్దా? ఏం చెప్తావయ్యా, ఏం చెప్తావు? ఎవరికి చెప్తావు వెళ్ళి? ఎక్కడ చెప్తావు నువ్వు వెళ్ళి? వాళ్ళు మారుతారా? వింటారా? వినరు. మరి ఎవరు తీర్పు తీర్చాలి? ఎస్, జడ్జిమెంట్ పైన ఒకడున్నాడు. ఈ ప్రభుత్వాలు అవినీతి చేసినా, ఈ ప్రజల అన్యాయపు తీర్పులు తీర్చినా, ప్రజలు ఎలాంటి పక్షపాతులు తెలుసా అండి? గతంలో చెప్పని చూసారా? వీడి కులానికి సంబంధించిన కుక్కను కూర్చోబెట్టినా వీడి కులంకి సంబంధించిన కుక్కను ఓటేస్తారు వీళ్ళు. అవునండి, ఆ కులం కుక్క అక్కడ కూర్చుంది, ఏదైనా కానివ్వండి, ఈడు నమ్ముకున్న కులం లేదు ఈడున్న కులం. ఒక జంతువుని అక్కడ కూర్చోబెడితే అది జంతువా మనిషి అని తెలియకొద్దు, ఇది మా కులమా కాదా, మా కులమేనా, వేసేరా ఓటు, పర్లేదు వేసేయి. ఇంకేం న్యాయం జరుగుతుంది? అంటే నీకు మంచి వద్దనమాట, మంచి చేసే నాయకుడు నీకు వద్దు, ఆడు ఏ కులం అయితే నీకెందుకయ్యా? ఒక నాయకుడు ప్రజలకు మంచి చేయగలడా లేదా అని ఆలోచించి కదా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఓట్లు బట్టి ఏంటి, ఈ కులాన్ని బట్టి ఏంటి ప్రాతిపదికలు? ఏమంటే మన కులపోలందరూ ఎక్కడ ఎక్కువ ఉన్నారండి? అక్కడ నిలబడతానండి నేను గెలవడానికి. నువ్వు మంచివాడవైతే, నీ నాయకత్వం మంచిదైతే, నువ్వు ఎక్కడ నిలబడినా నీ మంచితనాన్ని కొట్టేస్తారు ప్రజలు. అంటే మరి నేను నిలబడుతున్నప్పుడు నా కులాన్ని బట్టి నేను నిలబడుతున్నానంటే నాలో మంచి లేదు కదా, కులం ఒకటే ఉంది. ఇప్పుడు నేను కులాన్ని బట్టి నాయకుడినా, మంచిని బట్టి నాయకుడినా చెప్పండి? కులాన్ని బట్టి నాయకుడిని, నా మంచిని బట్టి ఎక్కడ నాయకుడిని అవుతాను నేను? ప్రభుత్వంలోనికి రాకముందు అందరూ చెప్పేస్తుంటారు. ఏం చెప్తుంటారు? ఇదిగో ఈ ప్రభుత్వం చేతకాంత అయిపోయింది, ఈ ప్రభుత్వం అవినీతి అయిపోయింది, ఈ ప్రభుత్వం ఇన్ని జరిగిపోయి, ఇన్ని వేల మంది అమ్మాయిలు కనబట్టలేదు, ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇన్ని నేరాలు జరిగిపోతున్నాయి, మొత్తం అంతా చెప్పారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారుగా, ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు వచ్చి ఏం అరికట్టేశారు? ఏం మానిపించేస్తారు? ఇంతకీ ఎంతవరకు నిజం మీరు అన్నివన్నీని? ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాయండి. ప్రజలు అక్రమం, అన్యాయం, ప్రజా ఓటుని, నేనైతే అండి ప్రజా ఓటుని అంగీకరించనండి. వాళ్ళెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఎందుకో తెలుసా? ఒకనాడు నా ప్రభువుకు అన్యాయపు తీర్పును తీర్చింది సమాజం. అవునా కాదా చెప్పండి? యేసు ప్రభు అమాయకుడండి, ఏ తప్పు చేయలేదండి. ఆయన నరహంతకుడా, వ్యభిచారా, ఏమండి, లేదా దోపిడి దొంగ, ఏం తప్పు చేశాడని ప్రజలు పిలాతు దగ్గర తీసుకొచ్చి, హేరోదు దగ్గర తీసుకొచ్చి అపరాధిగా ఆయన నిలబడితే, పాపం అధికారంలో ఉన్న వాడు కూడా అంటున్నాడు ఏమని, ఏమయ్యా నాకు ఇతనిలో ఏ దోషం కనబట్లేదయ్యా, ఏది నేరం ఏంటో చెప్పండి, ప్రూవ్ చెయ్యండి, అతని మీద మోపబడిన నేరం, కమాన్ ప్రూవ్ ఇట్ అంటుంటేగా అవన్నీ చెప్పొద్దయ్యా, ఇతనిని సిలువేయమో. కేకలు వేస్తున్నారటండి దౌర్భాగ్యులు. కేకలా? ఏం కేకలేశారట? చదువుదాం, ఏం కేకలేశారో. లోకాసు వార్త చూడండి, బైబిల్ చూడండి. ప్రజాస్వామ్యం, దౌర్భాగ్యపు ప్రజాస్వామ్యం. ఆ రోజు నా ప్రభు యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, ఏ పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరనివాడు, ఉత్తముడు నా ప్రభు అక్కడ దోషిగా నిలబెడితే ప్రజాస్వామ్యంలోంచి వచ్చిన తీర్పు ఏంటండి? లోకాసు వార్త 23 లోకాసు వార్త 23 అయితే వారు ఒకే పట్టుగా, అసలు వదలట్లేదట, ఒకే పట్టుగా ఏం చేస్తున్నారట వాళ్ళు? పెద్ద కేకలు వేస్తున్నారట. ఏమని కేకలు వేస్తున్నారు? వీనిని సిలువ వేయుము, వీనిని సిలువ వేయుము, సిలువెయ్యండి, సిలువెయ్యండి, సిలువెయ్యండి అని కేకలు వేస్తే చివరికి ఏం జరిగిందటండి? కేకలు గెలిచేయటండి. వారడిగినట్టే జరుగవలెను అని పిలాతు తీర్పు తీర్చాడు. తప్పుడు తీర్పు, చేత కానివాడు.
అంటే ప్రజలకు భయపడిపోతావురా నువ్వు? నీకెందుకురా కిరీటం నిన్ను ఎత్తినా? నువ్వు గవర్నర్వా? నువ్వు ఆ ప్రాంతానికి గవర్నర్వా? నీకున్న అధికారం ఏంట్రా? మాట్లాడుతున్న వాళ్ళందరినీ నోరు నొక్కి వెనక్కి తోసేసి ఏంటి నిర్దోషం మీద ఏంటి ఆరోపణలన్నీ కూడా ఏంటి అని గట్టిగా నీకున్న అధికారాన్ని నిరూపించుకోలేని చేతకాని అసమర్థుడా పిలాతు. వాడేం అధికారండి? ప్రజలు కేకలేస్తే తీర్పు ఇచ్చేస్తారా? అంటే ప్రజలు కేకలేస్తే సరిపోద్దా? ప్రజా తీర్పు తప్పుడు తీర్పు. మీకు ఒక విషయం చెప్పమంటారా? గతంలో జ్ఞాపకం చేశాను మీకు. హైదరాబాదులో దిశ అని ఒక అమ్మాయిని చంపేశారు. నలుగురు చంపేశారు. సంచలనం అయిపోయింది దేశం అంతా కేసు. సజ్జనారా ఎవరు అనుకుంటున్నాను. అప్పుడు మొత్తానికి హైదరాబాద్, అప్పుడు మన రాష్ట్రం విడిపోలేదు, ఇంకా కలిసే ఉంది. నేను అనుకుంటున్నా సజ్జనారాని తప్పైతే సరి చేసుకుంటాను. ఎవరో మొత్తానికి పోలీస్ అధికారి ఏమంటారు దాన్ని, సీన్ రికన్స్ట్రక్షన్ అంటే క్రైమ్ రికన్స్ట్రక్షన్. ఎలా జరిగింది, మీరు ఎలా ఎత్తుకెళ్ళారు, ఆ అమ్మాయిని ఎలా మీరు బంధించారు అని చెప్పడానికి నలుగురిని స్పాట్కి తీసుకుని వెళ్ళి ఏమండి వాళ్ళకి బేడీలు ఇప్పేసి వాళ్ళు పరిగెడుతున్నారు అని చెప్పి నలుగురిని కాల్చేశారండి, చంపేశారు. దానికి ప్రజా సంఘాలు ఎంత గొడవ చేశాయంటే, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయమూర్తులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు. ఇంతకీ నలుగురు తప్పు చేశారా లేదా, సాక్ష్యాలు ఆధారాలు ఎంతవరకు నిజం, ఇవన్నీ తేలలేదు. ఇంకా తేలకుండా ఎలా చంపేస్తారు మీరు? ఎందుకు చంపేశారు తెలుసా అండి? అప్పుడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆయనదే ఉంది ఆ ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఒత్తిడి తట్టుకోలేక, ఎందుకంటే ర్యాలీలు 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 ఎందుకు? తప్పు చేశారు వీళ్ళు చంపేయండి, తప్పు చేశారు వీళ్ళు చంపేయండి, తప్పు చేశారు వీళ్ళు చంపేయండి. మరి చంపేస్తే రాజ్యాంగబద్ధంగా ఎందుకర్రా కోర్టులు ఎందుకు పెట్టుకున్నారు? రాజ్యాంగబద్ధంగా కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు చెప్పండి, న్యాయమూర్తులు ఎందుకు, చట్టాలు ఎందుకు, సెక్షన్లు ఎందుకు చెప్పండి. ఇవన్నీ అక్కర్లేదు, చంపేయడమే. అంటే మనం ఏమైనా అనాగరికులమా? ఏమండి మనమేమో అనాగరికులుగా ఉన్నామా? కొండజాతి ప్రజలుగా మనం ఏమైనా ఉన్నామా? చదువు సంధ్య లేని వాళ్ళుగా మనం ఉన్నామా? లేదా మనకంటూ న్యాయస్థానాలు, చట్టాలు, పుస్తకాలు ఉన్నాయా లేదా? రాజ్యాంగాలు గౌరవించుకోవాలి కదా. రాజ్యాంగాలను గౌరవించుకోలేని వారముగా ఉన్న మనం ఏమని మానవ హక్కుల సంఘాలు అందుకే సుప్రీంకోర్టులో వాళ్ళ మీద కేసేసాయి. మీరెవరు చంపేయడానికి? ఇది కేవలం కుట్రపూరితమైన హత్య. ఈ నలుగురిని చంపడం మీరు చంపకూడదు. అలాగా నేరం ప్రూవ్ అవనివ్వండి. కోర్టులో ఉన్నది ఏంటి తెలుసా అండి? అంటిల్ అండ్ అన్లెస్ ఏమండి హీస్ ప్రూవ్డ్ గిల్టీ అంటారు. అంటే అతడు నేరస్తుడు అని నిజ నిర్ధారణ కానంత వరకు అతడు నేరస్తుడు అనకూడదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అంత మాత్రాన్ని ఎవ్వడు నేరస్తుడు కాడు. లీగల్గా తెలుసుకోండి. చాలామందికి చట్టం తెలియక ఏది పడితే అది మాట్లాడతారు. ఎందుకు చట్టం తెలుసుకోవాలి? అందుకే ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ చట్టాలు ఏంటో, రూల్స్ ఏంటో, పద్ధతులు ఏంటో తెలుసుకోవాలి. ఏమండి అంటిల్ ప్రూవ్డ్ అంటే కోర్టులో ఇతడు దోషని కానీ నిర్దోషని కానీ తీర్పు రానంత వరకు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటి నుంచి అతని జడ్జిమెంట్ వచ్చినంత వరకు అతడు నేరస్తుడు కాడు. నేరస్తుడు కాడు. ఎందుకు ప్రూవ్ కాలేదు? నువ్వెవరు చెప్పేస్తావు నేరస్తుడని? ఏమండి కానీ ఈ మీడియా వాళ్ళు చూడండి, ఏమండి ఈ మీడియా వాళ్ళు వెంటనే బ్రేకింగ్ న్యూస్, ఈ దరిద్రుల్లో ఒకళ్ళు రెడీగా ఉంటారండి. వీళ్ళకి పని పాటు లేదు. ఎక్కడ నేరాలు జరుగుతాయి, ఎక్కడ హాట్ టాపిక్గా, ఎక్కడ బ్రేకింగ్ న్యూస్ చెప్పాలని ప్రతి తప్పుడు సమాచారాన్ని స్వలాభం కోసం ప్రజలు చూడాలి, మేము యాడ్లు వేసుకోవాలి, మాకు డబ్బులు రావాలి అంటే ఒకటి శవం మీద డబ్బులు ఏరుకునేవాళ్ళు వీళ్ళంతా. అవును, ఒకటి కన్నీరుతో దాహాన్ని తీర్చుకునేవాళ్ళు వీళ్ళంతా. ఏమండి దాహం వేస్తే నీళ్లు తాగరా? ఒక నేడిపించి నీళ్లు తాగుతావు నువ్వు? వాడి కన్నీరుని పట్టుకొని తాగుతావా నీళ్లు? తప్పు కదా. ఈరోజు సమాజంలో చూడండి ఆయా రంగాలు ఎలా ఉన్నాయి. ఫోర్త్ ఎస్టేట్, మరలా ఏది ఫోర్త్ ఎస్టేట్, న్యూస్ మీడియా. ఫోర్త్ ఎస్టేట్లో ఉన్న నువ్వు అతని మీద జడ్జి, నన్ను అడిగితే ఏమన్నా తెలుసా అండి, జడ్జిమెంట్ వచ్చినంత వరకు అతని మీద ఏ న్యూస్ ప్రకటించడానికి వీల్లేదు. జడ్జిమెంట్ వచ్చిందే అతడు దోషం చెప్పు. అంతవరకు ఇటు ఆగలేడు. అది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడుతుంది.
నువ్వే ఆవిడ కూర్చొని డిబేట్లు పెట్టడానికి, తీర్పులు తీర్చేయడానికి. ఆడ పనికిరాని న్యూస్ రీడర్ అక్కడ ఉంటాడు. ఏమండి, ఎప్పుడు వాడిని కోటే వేసుకొని, ఏమండి అదే వేసుకొని మాటికి వాడిన డైలాగులే, పాచిపోయిన డైలాగులని వాడుతూ, ఆడికి పనిపాటు లేదు. చూస్తూనే ఉంటాను నేను, పనిపాటు లేదు మాకు. ఏమండి, మీకు చూనైపోయి ఉంటాం. ఎందుకు? నీ దిక్కుమాలిన ఈ సమాచారం అంతా తెలుసుకోవడానికా? ఇలాంటి తప్పుడు వార్తలు, కథనాలు ప్రజల మధ్య చెప్పి ఎంతోమంది దోషులైన వారిని, ఏమండి అసలు నిర్దోషులని ఇంకా తేలక ముందే దోషులని చెప్పడం వల్ల అవమానాల భారాన్ని భరించలేక ఈ మాటమాటికి న్యూస్ మీడియాలో వస్తుందని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఆ తర్వాత ప్రూవ్ అయిందండి. ఏమని తెలుసా? ఇతడు నిర్దోషి. సాక్ష్యం చెప్పంటారా? హైదరాబాద్లో, క్షమించండి, హైదరాబాద్ కాదు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయుష హత్య కేసులు అనుకుంటాను. అతని పేరేంటో నాకు అక్కడ, ఎందుకంటే చాలాసార్లు నా పబ్లిక్ మీటింగ్లో క్లిప్పింగ్ కూడా చూపించాను. సత్యం బాబు, వెరీ గుడ్, సత్యం బాబు. చూసుకోండి, ఆధారాలు లేకుండా ఎప్పుడు మాట్లాడం మేము. సత్యం బాబు నేరస్తుడు అని చెప్పి తీర్పునిచ్చి అతనికి శిక్ష విధించి కొన్ని సంవత్సరాలు తరబడి చాలా ఇబ్బంది పెట్టారండి అతని కుటుంబాన్ని. అది పెద్ద రాజకీయ కుట్ర, రాజకీయ కోణంలో జరిగింది. విజయవాడలో చాలా పెద్ద సంచలనం సృష్టించింది సత్యంబాబు కేసు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడండి చాలా సంవత్సరాలు. అక్కడ పాపం బైబిల్ చదువుకున్నాడు, తర్వాత ప్రభువుని నమ్ముకున్నాడు. బయటకు వచ్చి కూడా చెప్పాడు, నేను ఇలా బ్రతుకున్నానంటే కారణం నేను బైబిల్ చదువుకుని వాక్యం నేర్చుకున్నానని. మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ కుర్రోడు. కానీ అనేక సంవత్సరాల తరువాత ఏం తీర్పు వచ్చిందో తెలుసా? జడ్జిమెంట్ ఏమొచ్చిందో తెలుసా? సత్యంబాబు నిరపరాధి. తెలుసా మీకు? సత్యంబాబు నిరపరాధా? నిరపరాధే. ఒరే, మరి ఇన్ని సంవత్సరాలుగా జైలు శిక్ష విధించావే, అతని కుటుంబం ఎంత నలిగిపోయింది, ఎంత అవమాన భారంతో కుంగిపోయింది, అతని యవ్వన జీవితాన్ని ఎవడురా నువ్వు నాశనం చేసింది? నీ మీడియా ద్వారా నీకు నోరెలా వచ్చింది చెప్పడానికి? మరి ముందంతా ఎవడు నీకు ఇచ్చాడు అధికారం చెప్పడానికి? షటాప్, ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. ప్రూవ్ అయినంత వరకు ఎవడు దేనికోసం చెప్పడానికి వీల్లేదు. ఇది ప్రపంచ పరిస్థితులు, అన్యాయం అంటున్నాను అదే. ఎందుకంటే లోతు గారి దగ్గర నుంచి వచ్చాం. ఏదో సొదొమ గొమొర్రా చెడిపోయిందండి, అంత అక్రమాలండి, అన్యాయం అండి, పాపం లోతు దినదినము తన నీతిగల మనస్సు నొప్పించుకున్నాడు, బాధపడుతున్నాడు అని అనుకుంటాం. మరి ఈ రోజున సమాజం ఎలా ఉంది? మంచిదా? లంచగొండి సమాజం అంతా నాశనానికి పోయే సమాజం, అన్యాయపు సమాజం, ఎదుటి వాళ్ళ మీద నేరాలు మోపే సమాజం, వెనక ముందు ఆలోచించకుండా ఎదుటివాడిని దూషించి ఎదుటివాడి యొక్క పతనాన్ని కాంక్షించే సమాజం. యేసుప్రభు మన నాయకుడు, మంచివాడు, ఏ పాపము లేని ఆయన మీద చివరి కేకలేసి గెలిపించేశారటండి చట్టాన్ని. ఏంటట? సిలువేయము. చివరికి ఏం చదువుకున్నా లోక 23:23లో? వారి కేకలే గెలిచెను. యేసుప్రభు గెలలేదు, సత్యం గెలవలేదు, కేకలే గెలిచెను. అన్యాయపు తీర్పు తీర్చబడింది ఆయనకి. అన్యాయంగా తీర్పు తీర్చి అన్యాయంగా సిలువు నెక్కించి అన్యాయంగా చంపింది ఎవరు? రోమా ప్రభుత్వం కాదండి. చాలామంది అంటారు రోమీయులండి చంపేశారండి, యేసుప్రభుని చంపేశారండి. ఏంటి తెలుసు నీకు? రోమా పిలాతి అతను వదిలేస్తాను అన్నాడు. కానీ దొంగలందరూ ఏమన్నారు? మాకు ఎంత మంచోడు వద్దు, మాకు రోజు మమ్మల్ని రోకలతో దంచి ఆ దొంగకు బొరబ్బా కావాలి మాకాడు. ఎవరిని కోరుకున్నారు? పోన్లండారా, పోనీ ఏదో పండగ రోజు ఒకరిని విడిచిపెట్టి ఏదో ఆనవాయితీ ఉంది కదా, ఈయన విడిచిపెట్టేస్తా, నాకు ఎందుకు ఈయన మంచివాడు అనిపిస్తుంది అంటే, అద్దె నువ్వు అలాగ అనడానికి వీల్లేదు, నువ్వెవరు మాకు చెప్పడానికి? ఆ బరబ్బాని విడిపించు, అంతేగాని యేసును మాత్రం సిలువ అని చెప్పి సిలువని వేసినంత వరకు ఒప్పుకోలేదండి. ఇప్పుడు చెప్పండి, అధికారులు మంచోళ్ళ, ప్రజలు చెడ్డోళ్ళ? ప్రజలే చెడ్డోళ్ళు ఎప్పుడునో. దిస్ ఈజ్ బైబిల్. ఎవడైనా ప్రజలంటే ఊరుకుంటాడా? ఈరోజు చాలామంది సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ ప్రజలను అనడానికి భయపడిపోతుంటారండి. ఎందుకు భయం? అధికారులను అంటావు, లేదంటే రాజకీయ నాయకులను అంటావు, ప్రజలను అనడానికి ఎందుకు రాదు? ఎందుకంటే ప్రజలంటే మరి నాకు సబ్స్క్రైబ్ చేయరుగా, ప్రజలంటే నాకు లైక్ కొట్టరుగా, ప్రజలంటే నాకు వ్యూస్ రావు కదా. వాళ్ళు డబ్బులు ఏరుకోవడానికి ఎంగిలి మొహంతో నువ్వు ప్రజలకు చెప్పవా? నువ్వు తప్పు ప్రజలదైతే, తప్పు ప్రజలదైతే చెప్పడానికి నీకు గట్స్ లేవని చెప్పు. ప్రజలను అనడానికి ఎవరికి దమ్ము లేదు. కనుక సమాజంలో ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు, అన్యాయస్తులు ఉంటారు. ఇప్పుడు అలాగే ఉంది సమాజం. ఆ రోజు అలాగే ఉంది, ఈ రోజు అలాగే ఉంది సమాజం. లోతు కాలంలో ఎలాగుందో సమాజం, యేసుప్రభు కాలంలో అలాగే ఉంది. యేసుప్రభు కాలంలో ఎలాగుందో ఇప్పుడు 2024లో కూడా సమాజం అలాగే ఉంది.
సమాజం ఏదో మంచిగా మారిపోయిందని మీరు అనకండి. ప్రభుత్వాలు బాగా మంచివి కాదండి, అధికారులు మంచివాళ్ళు కాదు. నా ప్రభుత్వాలది తప్పు లేదు, అధికారులు తప్పు లేదు. నన్ను అడిగితే ప్రజలదే తప్పు. ప్రజలు ఎన్నుకోవడమే తప్పు, ప్రజల డెసిషనే తప్పు, ప్రజలు ఇచ్చిన తీర్పే తప్పు. ప్రజా తీర్పు మళ్ళా వీళ్ళ మొహానికి ప్రజా తీర్పు. దేనికి ప్రజా తీర్పు? ఏమీ తెలియనోడు మాట్లాడతాడు, అవునంటే అవునంటాడు, కాదంటే కాదంటాడు. ఏం తెలుసు ప్రజలకి? ఏమండి, సోషల్ మీడియాని ఫాలో అవుతాడు. సోషల్ మీడియాలో వీడు చెడ్డోడు అన్నాను, ఇటు చెడ్డోడండి చెడ్డోడండి చెడ్డోడండి. సోషల్ మీడియాలో ఆడు ఇటు మంచోడండి, ఉత్తముడండి ఉత్తముడు అన్నాను అనుకోండి, ఆడికోసం ఏం తెలియకుండా ఉత్తముడండి ఉత్తముడండి ఉత్తముడండి. ఏం తెలుసు ప్రజలకి? కనుక ప్రజాస్వామ్యాలు, ప్రజా తీర్పులు అన్ని సందర్భాల్లో ఖచ్చితమైనవి, కరెక్ట్ అయినవి కావు. అందుకే దేవుడు పరలోకంలో ప్రజాస్వామ్యాన్ని పెట్టలేదు. ఎలా ఉన్నాడు ఆయన? కింగ్. ఏమండి, ఎవరెన్నుకుంటే తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు చెప్పండి? ఎవరెన్నుకుంటే తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. దేవదూతలందరినీ పిలిచి, దేవదూతలారా మీ అందరికి ఒక దండం. ఈసారి కూడా, ఈ సంవత్సరం కూడా నేనే దేవుడిగా కొనసాగాలంటే మీ పవిత్రమైన అమూల్యమైన ఈ దరిద్రులందరూ చెప్తారు కదండి, మీ ఉత్తమమైన ఓటు నాకే గుద్ది నన్ను కుర్చీ ఎక్కించండి అని కోరుకున్నాడు. వాళ్ళని కోరుకోవడం ఏంటి? ఐఎమ్ ద బాస్, కూర్చుంటాను నేను. తేడా వచ్చిందా లోపలేస్తాను మిమ్మల్ని. హిట్లర్లాగా నియంతలాగా ఉన్నాడు దేవుడు. నియంతలా దేవుడు ఉన్నాడు కనుకనే ప్రకృతి ఇంత సిస్టమేటిక్గా ఉంది. ఎందుకు టైం ప్రకారంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎందుకు టైం ప్రకారంగా వర్షాలు వస్తున్నాయి, ఎందుకు టైం ప్రకారంగా ఖచ్చితంగా సెకండ్ కూడా తేడా లేకుండా తిరుగుతుందంటే బాస్ ఉన్నాడు పైన. అక్కడ కానీ ప్రజల తీర్పిచ్చి కానీ దొంగ నాయకులుగా నిలబెట్టామనుకోండి, అంతే అయిపోయిందన్నమాట. సృష్టి అంతా సర్వనాశనం. ఎప్పటికే చేసిన వెధవ కార్యక్రమాలకు టోటల్గా పొల్యూషన్. ప్రకృతి అంతా ఏమవుతుంది? పొల్యూటెడ్. గాలి కల్తీ, నీరు కల్తీ, చివరికి ఆవు పాలు కల్తీ, తల్లి పాలు కూడా కల్తీ. అన్నీ కల్తీయే. కారణం ప్రజాస్వామ్యం మంది. దేవుడు పరలోకంలో పెట్టింది ప్రజాస్వామ్యం కాదు. ఒక తండ్రిగా కుటుంబాన్ని ఏలడానికి హీజ్ అ ఫాదర్. ఏమండి, ఏ తండ్రి కూడా కుటుంబానికి అన్యాయం చేయాలనుకోడు. న్యాయబద్ధంగా ఉంటాడు తండ్రి. కనుక ప్రపంచ ప్రజలకు దేవుడుగా కాకుండా ఒక తండ్రిగా అనుకోవాలి ఆయన్ని. ఎస్, ఆయన మన తండ్రి. ఆయన మనకు మంచి చేసేవాడు. బెత్తం పట్టినా, శిక్షించినా, ప్రేమించినా, బుజ్జగించినా ఆయనే చేయాలి అని ఆయన కోసం అనుకునేటట్లుగా ఉండాలి సమాజం. నిజంగా ప్రజలందరినీ పిలిచి ఓట్లేయమన్నాం అనుకోండి, గడికి ఒక ఓటేస్తాడు వీడు. ఏమయ్యా నీకు నేను కావాలా, ఆ దేవుడు కావాలి, ఈ దేవుడు కావాలని ఓటేయమన్నాం అనుకోండి, ఆహా ఇంకప్పుడు చూడాలండి వీళ్ళు రాజకీయాలు. దేవుడా నువ్వేంటి మాకు ఇస్తావు చెప్పు, నువ్వు దేవుడు అయితే నువ్వు మాకు ఎట్టిస్తావు చెప్పు అంటే ఇలా లంచాలకి మరిగిపోయి ఏ దేవుడు ఎంత ఇస్తాడో దాన్ని బట్టి ఓటేయడానికి దౌర్భాగ్యులందరూ సిద్ధపడిపోతారు. ప్రపంచంలో 800 కోట్ల మందిని ఈ లోట్లు వేస్తే దేవుడు గెలవడు. ఈ లోట్లు వేయడం వల్ల దేవుడు అక్కడ రాజుగా ఉండడు, దేవుడుగా ఉండడు. ఆయన పరలోకంలో ప్రజాస్వామ్యం లేదు, ఓట్ల హక్కులు లేవు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అని పేరు ఆయనకు ఉంది. సింహాసనం మీద కూర్చున్న ఆయనకు బైబిల్లో ఉంటాయి ఆ పేర్లన్నీ. దేవుని పిల్లలారా, కనుక అవినీతి ఎక్కడ చూడండి, అవినీతి అవినీతి అవినీతి. ఆ అవినీతిలో పాపం మీ ఆడబిడ్డ ఎంత పెద్ద ప్రశ్న రాసిందండి, ఎంత పెద్ద ప్రశ్న అండి. ఆ ఓపికగా పాపం చెప్పలేక అంత టైప్ చేసి అన్యాయం ఎంత ఇబ్బంది పడతారని అన్యాయ. పై అధికారులు మోసగాళ్ళు, కింద అధికారులు మోసగాళ్ళు. కరెక్ట్గా రిపోర్ట్లు ఇద్దామంటే నువ్వెందుకు ఇస్తావు, నువ్వు అంత ఉత్తమ రాలవా, నువ్వు మంచిదానవా అని చెప్పి ఈవిడ్ని ఇబ్బంది పెడుతుంటే నేను ఏం చేయాలి అన్యాయ అని అడుగుతుంది పాపం ప్రశ్న. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వాళ్ళు చెప్పినట్లుగా అన్యాయం చేయమంటారా, లేదంటే నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి న్యాయవంతంగా ఉండమంటారా? బైబిల్ ఏముంటుందో తెలుసా? నువ్వు న్యాయబద్ధంగానే ఉండమ్మా. నువ్వు ఎవ్వరికీ అన్యాయం చేయటం చూస్తూ తెలిసి చెయ్యొద్దు. నువ్వెందుకు చేయాలి అన్యాయం? నీకు ఇష్టం లేదనుకో, వదిలేసుకో, జాబ్ వదిలేసుకో. ఆకాశ పక్షులను పెంచేవాడు నిన్ను కూడా పెంచుతాడు, నమ్మకం ఉంటే దేవుడి మీద. మన నమ్మకం ఉందా మనకి? అమ్మో ఉద్యోగం పోతే ఎలా అండి, ఎలా బతుకుతానండి, అందులో గవర్నమెంట్ ఉద్యోగం కదండి. పోన్లండి పై అధికారి ఏదో తప్పు చేస్తే చేశాడు, నేను కూడా ఎంతో కొంత వాటా తీసుకుని నేను కూడా సెట్ అయిపోతానంటే అన్యాయం ఎప్పుడే నన్ను దిగమింగేస్తుంది, మర్చిపోకు. నువ్వు ఎవరైనా ఉసురైనా పోసుకుంటే, ఎవరి డబ్బు అయినా నువ్వు కొల్లగొడితే, ఎవరికైనా అన్యాయపు తీర్పు నువ్వు తీరిస్తే అదే దేవుడు చెప్పాడు, నువ్వు ఎట్టి కొలతతో కొలుచేదవో జడ్జిమెంట్ ఏంటి, నీకును అట్టి కొలత కొలవబడును. నువ్వు ఎవరికైనా అన్యాయం చేసావు అనుకో, తెలిసి 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 అధికారంలో ఉండి కూడా నువ్వు అన్యాయం చేసావు అనుకో, ఇప్పుడు నీకు అంతా బాగా జరుగుతున్నట్టే ఉంటుంది. కానీ ఒక రోజు వస్తుంది నీకు
ఆ రోజులో నువ్వు, నీ కుటుంబం అన్యాయం అయిపోతారు. అలాగ అన్యాయం అయిపోయిన ఎంతోమంది ఉన్నారండి. పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు, ఏమండి నిజం, రోగాలతో మంచాన పట్టిన వాళ్ళు, తీరమైన నష్టాల్లోని కూరుకుపోయిన వాళ్ళు, డబ్బులు సంపాదించారు, ఏం ఉపయోగం? ఏమండి, ఎంఆర్ఓగా ఉద్యోగం చేసి, ఎంఆర్ఓ అంటే ఎంత ఉంటుందండి జీతం? ఒక 50,000, 40,000, 30,000 అంత అంత ఎంత తక్కువ ఉంటుంది మినిమం, అంతగా లక్షలు ఉండదు. ఏమండి, కానీ అతను ఇంట్లోకి వెళ్ళి సోదా చేసేసరికి ఐటీ డిపార్ట్మెంట్కి దొరికినటువంటి కోట్లు కట్టలు తీస్తున్నాడు బయటికి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? అంటే ఎంతమంది కొంపలు ముంచేసావయ్యా నువ్వు? ఎంతమందికి అన్యాయం చేసి ఉసురుతూ డబ్బు సంపాదించావు. ఇప్పుడు ఏమైంది? లోన్ ఉన్నాడు వచ్చలెక్కెడుతున్నాడు. ఎందుకు? డబ్బు కోసం ఎన్నో కుటుంబాలను మోసగించావే. మరి ఏమైంది? ఈ డబ్బు అంతా ప్రభుత్వం పట్టుకుపోయింది, నువ్వు దాచుకున్న డబ్బు అంతా ఐటీ డిపార్ట్మెంట్ రైడ్ చేసి నిన్ను తీసుకెళ్ళేమో జైల్లో పెట్టింది. పరువు పోయి నీ కుటుంబం రోడ్డున పడింది. ఇదే జరిగేది. ఏదో నేను బాగుపడిపోతున్నాను, నేను అన్యాయం చేయటం వల్ల, సంపాదన వల్ల నేను బాగుంటున్నాను అనే ఒక తప్పుడు అభిప్రాయంలో ప్రజలుంటారు. ఇప్పటికి మీకు మంచి జరుగుతున్నట్టుగా ఉంటుంది అన్ని సందర్భాల్లో. తప్పు చేస్తున్నా పర్లేదండి బాగానే ఉంది అన్నట్టుగా ఉంటుంది మీకు. కానీ ఒకానొక రోజు అది మిమ్మల్ని మింగేస్తుంది, కబళిస్తుంది అది. కనుక అలాంటప్పుడు ఎలా ఉండాలి? వద్దు, అసలు అన్యాయం జోలికి వెళ్ళకండి. మీరు అధికారులైతే, ప్రభుత్వ అధికారులైతే, ఏడు మన సంతకం పెడితేనే ఏదైనా జరగాలండి అన్నప్పుడు పెట్టవు సంతకం, మంచికే పెట్టు. నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ అయితే, నువ్వు పెద్ద ఐపీఎస్ ఐఏఎస్ అధికారం అయితే మంచి కోసమే నిలబడు. ఏమండి మరి ఇక్కడ అధికారంలో ఉండి నేను చెయ్యలేకపోతున్నానండి, నేను అంత అన్యాయంగా సంతకం పెట్టవలసి వస్తుందంటే వదిలేయి, దాన్ని వదిలేయి. ఎందుకంటే అన్యాయం చేస్తే అట దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నీ కూలివానికి ఇయ్యకుండా అన్యాయంగా బిగబట్టావే, ఒక డబ్బు లాగేసావు నువ్వు, ఆ కూలి నాకు మొరపెడుతుందరా అని చెప్పాడు దేవుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి, 4వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసరే కష్టపడి ఎండలోనూ ఆ వడదెబ్బ తట్టుకోలేక వీపులు వంగిపోతుంటే, ఏమండి ఆ బురద నీటిలోకి దిగి కూలోలు పని చేశారే కూలోడు. ఆ నీ చేను కోసిన పనివారు ఉన్నారే, వారికి ఇవ్వకుండా మోసముగా బిగబట్టేశావే. నువ్వు యజమానిగా డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా, జీతం వాళ్ళకి ఇవ్వకుండా కూలి ఆపేశారటండి. ఆ బిగబట్టిన కూలి నాకు మొరపెడుతుందరే, నాకు చెప్తుందిరా, నువ్వు ఎంత డబ్బు దాచేసావో నొక్కేసావో ఆ డబ్బు అంతా ప్రభువా ఇదిగో ఆ కూలోడికి ఇవ్వకుండా ఆడి దగ్గరికి నేను వెళ్ళి వాడు జోబిలోకి ఉండి వాడు ఆకలి తీర్చవలసిన ప్రభువా. కానీ ఈ దొంగ వేద ఖజానాలోకి వచ్చేసాను నేను, వీడి ఇనప పెట్టులోకి వచ్చేసాను నేను, వీడి భార్య మెడలో బంగారంగా అయిపోయాను ప్రభువా. నువ్వు బంగారం వేసుకొని చాలామంది తిరుగుతుంటారు. న్యాయంగా సంపాదిస్తే పర్వాలేదు, అన్యాయంగా సంపాదించగానే వేసుకొని మీరు కానీ వెలగబెడుతున్నారు అనుకోండి, మీ జుంకాలు కావచ్చు, మీ కాళ్ళ పట్టీలు కావచ్చు, మీ మెడలో చంద్రవంకలు హారాలు కావచ్చు, ఏమండి ఏవైనా మీ ఒంటి మీద అన్యాయంగా సంపాదించింది ఏదైనా అది దేవుడికి మొర్ర పెడతాది. దేవుడు అనేది అదే అంటున్నాడు ఇక్కడ. నువ్వు అన్యాయం చేసి బిగబట్టిన కూలి మొర పెడుతుంది నాకు, నేను వింటాను ఆ మొర. ఎందుకంటే సొదొమ గొమొర్రా మొర విన్నాను, వేసేసాను, బూడిద చేసి పడేశాను ఆ పట్టణాలని. నోవహు కాలంలో మొర నాకు వచ్చింది, వేసేసాను మొర, శిక్ష వేసేస్తాను మొర వచ్చిందంటే. మరి ఇప్పుడు లోకంలో అన్యాయం చేస్తున్న వాళ్ళందరూ మొరలు వెళ్ళవా? ఒరే వీడు అన్యాయం చేశాడు, భలే జరిగిందిరా వీడికి. ఎందుకు జరిగింది అనుకున్నారు? ఎందుకు జరుగుతుంది అనుకున్నారు? వారి కుటుంబాల్లో ఎందుకు తీరని నష్టాలు, లోపాలు ఎందుకు జరుగుతుంటాయో తెలుసా? వాడు చేసిన అన్యాయం కారణం. దేవుడు వాడికి తీర్పు తీర్చాడు ఆ విధంగా, కానీ వాడికి అర్థం కాదు. ఒరే అందుకే అన్యాయం జోలికి పోకురా, నువ్వు న్యాయంగా ఉండరా నాయన, చక్కగా నువ్వు న్యాయంగా యథార్థంగా నీ సంపాదనతో ఉండి పొరుగు వాడికి న్యాయమే చెయ్యు, అన్యాయం జోలికి పోవద్దు అని మంచి ఈరోజు ఇలాంటి ప్రసంగాలు చెప్తే వింటారండి? నువ్వు అవడరా మాకు చెప్పడానికి? నిజం నీ బైబిల్ చెప్పుకొని పో, నువ్వు మాకు చెప్పడానికి వీలు లేదు అంటారు మనల్ని. వినరు దేవుని పిల్లలారా. పాపం ఈ సోదరిమణి ఏం పేరు తులసి అట, 37 సంవత్సరాలు అడుగుతుంది, ఏం చేయమంటారని ఈ డిపార్ట్మెంట్లో ఉండి ఇన్ని కష్టాలు ఇన్ని అవమానాలు పొందుతున్నాను, మంచి చేయనివ్వట్లేదు, చేయిద్దామన్నా. ఆవిడేం చేయాలి? నువ్వు మంచే చెయ్యమ్మా, మంచే చెయ్యు, వద్దు దేవుడు ఉగ్రత నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి రాకూడదు, మంచి చెయ్యి. నువ్వు మంచి చేయలేకపోతున్నావా? రిజైన్ యువర్ జాబ్, వదిలే. మీకు ఒక దండవండి బాబు, రోజు కూర్చుని అప్పటి నుంచి అన్యాయం 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 అన్యాయం.
అన్యాయమే చేస్తే అన్యాయం అయిపోతావు నువ్వు. అవునా? అన్యాయం అవుదా? ఏమైందిరా సౌండ్? దేవుని పిల్లలారా, కనుక మీలో ఒకవాళ్ళు ఎవరైనా, ఆ సోదరీమణి ప్రశ్న అడిగింది, ఇలాంటి ఇబ్బందుల్లో ఇలాంటి పరిస్థితుల్లో సతమతమైపోతున్న మనలో చాలామంది ఉండే ఉంటారు. అవును, ఏం చేయాలో తెలియక, అంటే నేను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాను కాబట్టి అటు మంచి చేయాలా చెడు చేయాలా, పై అధికారికి లోపల ఉండాలా, అటు లంచగొండి లంచాలు తీసుకోమన్నాడు, అన్యాయం చేయమన్నాడు, అక్రమం చేయమన్నాడు, వాడు మాట విని ఒకళ్ళు మీరు అక్రమాలకు పాల్పడితే మీకు మీ కుటుంబాలకు అక్రమం అన్యాయం జరగక తప్పదు, గుర్తుపెట్టుకోండి. కనుక తెలిసి ఏ రోజు అలాంటి పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళకండి. అది బైబిల్ మీకు చెప్పే హితవు, మంచి